హాయ్ హలో గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హనుమాన్ తెలుగు అమ్మాయి. అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాం అండ్ ఐ హోప్ మీరు అందరూ కూడా బాగున్నారు, సేఫ్గా ఉన్నారని అనుకుంటున్నాను. అండ్ వెల్కమ్ టు వ్లాగ్. ఈరోజు జర్మనీలో ఫస్ట్ వ్లాగ్ షూట్ చేస్తున్నాను. వ్లాగ్ అంటే ఒక రెగ్యులర్ వర్క్స్ అనమాట, అంటే పూజ కానీ ఇలాంటివి, వ్రతాలు, ఫంక్షన్ ఇలాంటివి కాకుండా చాలా మంచి తర్వాత ఈ వ్లాగ్ షూట్ చేస్తున్నాను. నాకైతే చాలా కొత్తగా అనిపించింది వ్లాగ్ షూట్ చేయడం, ఎందుకంటే ఆల్మోస్ట్ 2 months నేను వీడియోస్ ఏం షూట్ చేయలేదు కాబట్టి. అండ్ ఇక్కడ వచ్చేసి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాను పిల్లలకి. ఇడ్లీ బ్యాటర్ ప్రిపేర్ చేశాను అనమాట. అండ్ ఇడ్లీ బ్యాటర్ ఉన్నప్పుడు మార్నింగ్ నాకు వాళ్ళు లేచిన టైం బట్టి ఇడ్లీ దోశ అన్నది బేస్ అయి ఉంటుంది. సో ఆ రోజు కొంచెం లేట్గా లేచారు, ఇంక ఇడ్లీ అయితే టైం పడుతుందని చెప్పి ఇలా క్యారెట్ దోశలాగా వేసేసాను. సో చిన్న చిన్న అట్లయితే దక్షిత్కి ఇష్టం అనమాట, అంటే ఒకటే పెద్దగా ఎందుకు, చిన్న చిన్నవి అయితే పిల్లలకి నచ్చుతాయి కదా అన్నట్టు. ఇంకా పైన ప్లెయిన్ ఎందుకని చెప్పి క్యారెట్ వేసి ఇచ్చాను. సో దక్షిత్ క్యారెట్ అది ఇష్టంగా తింటాడు. అండ్ ఇంకొకటి, నేను పిల్లలకి ఎవ్రీడే ఖచ్చితంగా క్యారెట్ ఏదో ఒక రకంగా పెడతాను ఫుడ్లో. అది ఆఫ్టర్నూన్ లంచ్లో కానీ లేదంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో కానీ ఎలా అయినా పెడతాను. సో మీరు రెగ్యులర్గా నా వ్లాగ్స్ చూస్తూ ఉంటే మీకు పిల్లలకి పెట్టే ఫుడ్ కూడా నేను షేర్ చేస్తూ ఉంటాను. సో ఇక్కడైతే క్యారెట్ దోశ అషి అండ్ దక్షిత్ ఇద్దరికి పెట్టేస్తున్నాను. అండ్ మా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లు అయితే ఎప్పుడు ఎర్లీగా ఏం అవ్వవండి. పిల్లలు ఎప్పుడు లేస్తే అప్పుడు వాళ్ళు లేచిన తర్వాత ఒక 10 minutes అలా తీసుకొని బ్రష్ చేపించి అప్పుడు బ్రేక్ఫాస్ట్ వేస్తాను. అషి మోస్ట్లీ నాతోనే లేస్తుంది ఎప్పుడు లేస్తే అప్పుడు. బట్ దక్షిత్ అయితే కొంచెం లేట్గానే లేస్తాడు. నేనైతే లేపను, ఎందుకంటే ఇద్దరికి కిండర్ గార్డెన్స్ లేవు కాబట్టి. అండ్ కిండర్ గార్డెన్ టాపిక్ అయితే నేను మళ్ళీ మాట్లాడతాను. అండ్ ఇక్కడ బ్రేక్ఫాస్ట్ చేసేటప్పుడు అషి అసలు అంటే ఈ మధ్య ఫుడ్ అంతా తనకు తానుగా తినడమే ఇష్టపడుతుంది. మనం తినిపిస్తే తినే రోజులు పోయాయి అషికి అయితే. దక్షిత్తో నేను చాలా ఇబ్బంది పడ్డాను, వాడు తినకుండా నేను తినిపిస్తేనే తినేవాడు. బట్ ఇద్దరు క్వైట్ ఆపోజిట్. అషికి అయితే తన ఫుడ్ తనకి నచ్చి తన చేతితో తింటేనే తింటుంది, లేకపోతే తినదు. నేను అసలు ఫోర్స్ చేయను. అండ్ దక్షిత్ కూడా సెల్ఫ్గా తినడం ఇవన్నీ కూడా నేర్చుకున్నాడు. జర్మనీ నేను ఇండియా నుంచి వచ్చాక మొత్తం ఈ 1-2 months నేను కంప్లీట్గా పిల్లల మీద ఫోకస్ చేసి కంప్లీట్గా ఇంకా పాటీ ట్రైనింగ్, సెల్ఫ్గా వెళ్ళడం, డైపర్ మానేయడం ఎక్సెట్రా అన్ని థింగ్స్ కంప్లీట్ చేసుకున్నాను. అండ్ ఇక్కడ వచ్చేసి కొత్త ఇంట్లో మొక్కలు చూపించండి అని అడుగుతున్నారు. నేను తప్పకుండా వ్లాగ్స్లో షేర్ చేస్తాను. నేను పచ్చిమిర్చి మొక్కలు వేస్తే అది ఫైనలీ ఇప్పుడు పూత స్టార్ట్ అయ్యి ఒక మిర్చి వచ్చిందనమాట. బట్ ఇప్పుడు వింటర్ స్టార్ట్ అయిపోయింది, ఆ పూత అయితే ఎక్కువ నిలబడదు, అట్లీస్ట్ ఒక్క పచ్చిమిరపకాయనే వచ్చిందని అనుకున్నాను. అండ్ పిల్లలకి బ్రేక్ఫాస్ట్ అయ్యాక అప్పుడు నేను బ్రష్ చేసి బ్రేక్ఫాస్ట్ చేస్తాను. నో రెడీ స్టడీ గో. దా షిమా దా. అన్న వచ్చాడు అన్న ఎక్కి. రెడీ. నో 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 అషి నువ్వు కార్ తీసుకో. వచ్చే 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 ఫ్రంట్ చూసుకో. అషి రెడీ స్టడీ గో. గో 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 గో. కారెక్కు. అండ్ ఎవరైనా చూసి అబ్బా భలే ఆడుకుంటున్నారే అనుకున్న వాళ్ళైతే అస్సలు తప్పండి. మీరు చూసిన 1 minute 2 minutes ఆడుకుంటారు కలిసి. ఇదిగోండి తర్వాత ఇద్దరు ఇంక స్టార్ట్ చేస్తారు స్లోగా కొట్టుకోవడం. ఒకళ్ళంటే ఒకరికి పడదు, ఇంకొకరి మీద ఒకరు పడడం, కొట్టుకోవడం, తోసుకోవడం, ఇంక ఇదే సరిపోతుంది పొద్దున్న సాయంత్రం వరకు. ఎక్కడికి ఎక్కడికి ఏం కావాలి, ఇటు ఇటు ఏం కావాలి షిమా? దక్షిణ ఏం కావాలి చెప్పు. చెల్లికంటే ఎందుకు అరుస్తున్నావు? ఇదిగో ఏం కావాలి చెప్పు. ఎన్ని పిస్తా కావాలి? సరిగ్గా చెప్తేనే ఇస్తా. ఎన్ని పిస్తా కావాలి? 5 పిస్తా కావాలా? నీకేం కావాలి?
అశివ అశివ అశి ఇస్తాను. నీకేం కావాలి? నీకు కూడా పిస్తా కావాలా? ఇటు అశిమ ఇటు. ఓకేనా? ఎన్నివి అవన్నీ? హౌ మెనీ చెప్పు. ఇంకా 2 కావాలా? ఓకే. ఎన్ని పిస్తావి? నీకేం కావాలి? నీకు పిస్తా కావాలా? వేసుకో అందరూ. వెళ్ళు, గో గో, వెళ్ళు. ఏంటి? ఓపెన్ చేసే ఉంది ఇది. ఓపెన్ ఓపెన్ ఓపెన్. తిను, ఆమె తిను. బాగుందా? ఇంకో చాలు, ఇంకా చాలు. అయ్యో నన్ను కొట్టి నీకు అంత నవ్వొచ్చేసిందా శివ? హాయ్ చెప్పు అందరికి. అందరికి హాయ్. బూబు అయింది, బూబు అయింది. ఆమె తిన్నావా ఆశి? చెప్పు. బువ్వ తిన్నావా? బువ్వ తిన్నావా? అరే ఉంటే బొట్టు పెడతాను. నువ్వు బొట్టు ఆల్రెడీ పెట్టుకున్నావు కదా, ఓకేనా? నువ్వు ఆల్రెడీ బొట్టు పెట్టుకున్నావు కదా, పెడతాను. అండ్ ఆ రోజైతే మార్నింగ్ వ్లాగ్ స్టార్ట్ చేశాను. ఆఫ్టర్నూన్ పెద్దగా షూట్ చేయలేదు, చిన్న చిన్న క్లిప్పింగ్ షూట్ చేశాను. అండ్ ఇక్కడ వచ్చేసి ఈవినింగ్ మా హస్బెండ్ గ్రాసరీస్కి బయటకు వెళ్దామంటే ఇంక అందరం రెడీ అయి ఉంటాం అనమాట. బేసిక్గానే మేము అందరం ఈవినింగే రెడీ అవుతాం. నాకు మార్నింగే పిల్లలతో వాళ్ళకి బ్రేక్ఫాస్ట్లు ఫుడ్లు అన్నీ చేసుకొని పొద్దున్నే అవ్వదనమాట. సో సాయంత్రం నేను ఎప్పుడు పూజ చేసుకుంటాను, ఇంకా అందుకని పిల్లల్ని కూడా అప్పుడే స్నానం చేసి రెడీ చేపిస్తాను అనమాట. అండ్ ఇక్కడ మేము రెడీ అవుతున్నాం. నేను హెడ్ బాత్ చేశాను. అండ్ ఇక్కడ అషికి పిలకలు ఎన్నిసార్లు వేసినా పీకేసుకుంటూ ఉంటుంది. అండ్ ఇక్కడైతే నేను రెడీ అవ్వడం ఎప్పుడు చాలా రేర్గా 1-2 సార్లు చూపించుంటాను ఇన్ని ఇయర్స్లో. సో నేనైతే ఎలా రెడీ అవుతాను సింపుల్గా అన్నది షేర్ చేస్తున్నాను. సో జస్ట్ ఒక మాయిశ్చరైజర్ అప్లై చేసుకుంటాను ఫస్ట్ లిప్స్కి. నివ్యా నా ఎవర్ గ్రీన్ ప్రొడక్ట్స్ అనమాట ఇవన్నీ. అండ్ నేను ఇప్పుడు అప్లై చేసుకుంది రోజ్ వాటర్. రోజ్ వాటర్లో ఏదైనా తీసుకోవచ్చు, బట్ నేను యూస్ చేసేది లింక్స్ అన్ని డిస్క్రిప్షన్లో ఇస్తాను నేను యూస్ చేసే ప్రొడక్ట్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి హెయిర్ సీరమ్. నేను హెడ్ బాత్ చేసినప్పుడు ఖచ్చితంగా హెయిర్ సీరమ్ అప్లై చేసుకుంటాను. స్కాల్ప్కి అప్లై చేయకూడదండి, జస్ట్ హెయిర్కి అనమాట. సో దట్ నా కర్ల్స్ అన్నీ అలా మెయింటైన్ అవుతాయి, మరీ రఫ్గా ఉండకుండా. జుట్టు నేను మోస్ట్లీ కోమ్ చేయను 1 డే, సో అలానే మెయింటైన్ అవుతుంది అనమాట. సో ఇక్కడ నేను రెడీ అవుతుంటే అషిన్ చూస్తూ ఉంటుంది. లేకపోతే కింద వదిలేను అనుకోండి, మొత్తం టిష్యూ పేపర్స్ మొత్తం అన్నీ లాగేస్తుంది అనమాట వాష్రూమ్లో. అందుకనే అందులో నుంచోబెడతా. అఫ్కోర్స్ తను అందులోంచి కూడా దిగిపోతుంది సెల్ఫ్గా. బట్ ఏంటంటే నేను వీడియో షూట్ చేస్తూ రెడీ అవుతున్నాను కదా, ఎలా రెడీ అవుతున్నాను ఏంటి అని చూస్తుంది. అండ్ అషిన్ నా పక్కనే ఉంది, అందుకనే కొంచెం డిస్టర్బెన్స్గా ఉంది. అండ్ నెక్స్ట్ కమ్స్ మాయిశ్చరైజర్. న్యూట్రిరమ్ మాయిశ్చరైజర్ యూస్ చేస్తున్నాను.
అంతేనండి బేసిక్ థింగ్స్. ఇంకా నేను ఏదన్నా పార్టీ ఫంక్షన్ అటెండ్ అవుతున్నానంటే తప్ప పౌడరు లేకపోతే ఏమంటారు వేరే వేరే ఏమీ యూజ్ చేయను. అంతే జస్ట్ మాయిశ్చరైజర్ అప్లై చేసుకుంటా. అండ్ వింటర్స్‌లో ఎస్పెషల్లీ స్కిన్ డ్రైగా అయిపోతే చాలా పగిలిపోయినట్టు ఒకలాగా పాడైపోతదనమాట. అందుకని మోస్ట్‌లీ జస్ట్ మాయిశ్చరైజర్ అప్లై చేసి వదిలేస్తాను. కుదిరితే ఐబ్రో పౌడర్ లేదంటే ఇంక బొట్టు పెట్టుకొని ఇంకా అంతే అనమాట. ఫినిష్ అయిపోయింది నా రెడీ అవ్వడం. అండ్ ఇంకా అలా ఫ్రెష్ అప్ అయిపోయి ఇక్కడ కుకింగ్ స్టార్ట్ చేశాను. నైట్ డిన్నర్ నేను ఎప్పటికప్పుడే చేస్తా అని చాలా సార్లు చెప్పున్నాను. మా హస్బెండ్‌కి కాల్ చేశా అనమాట. సో, తను స్టార్ట్ అయ్యానని చెప్పారు. అండ్ బయటికెళ్తే ఆబ్వియస్లీ లేట్ అవుతుంది. అండ్ తను వచ్చేటప్పటికి 7:30 అలా అవుతుంది. సో, డిన్నర్ చేసేసి వెళ్దామని చెప్పాననమాట. అందుకని కుక్ చేస్తున్నాను. అండ్ ఇక్కడొచ్చేసి మా హస్బెండ్‌ని ఏం కావాలి అని అడిగా. మేము మార్నింగ్ దోస తిన్నాం కదా! సో, తను క్యారెట్ దోస కావాలన్నారు. అండ్ మేము మార్నింగ్ దోస తిన్నాం కాబట్టి మాకు ఇడ్లీ చేసుకుందాం అని అనుకున్నా. సో, దానికోసమే చట్నీ కూడా ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. అండ్ బయట నుంచి వచ్చేటప్పుడు ఆకలి మీద వస్తారు. లంచ్ ఎప్పుడో చేస్తారు. మళ్ళీ నైట్ డిన్నర్ వరకు మధ్య గ్యాప్‌లో ఏమీ తినరు. అంత ఖాళీ కూడా ఉండదు. ఇంక అందుకని తినేసి ఒకసారి బయటికెళ్తే బెటర్ అనిపిస్తది. అండ్ ఇక్కడికొచ్చాక మా హస్బెండ్ ఆఫీస్ నుంచి రావడం ఎప్పుడు లేట్ అయిపోతుంది కాబట్టి మాకు ఎర్లీ డిన్నర్స్ అయిపోతున్నాయని చెప్పాలి. అంతకుముందు కొంచెం పిల్లలకి పెట్టుకొని లేట్‌గా అలా తినేవాళ్ళం. బట్ ఈలోపు నేనేం చేస్తున్నా అంటే మా హస్బెండ్ వచ్చేటప్పటికే ఒక్కొక్కసారి మోస్ట్‌లీ పిల్లలకి డిన్నర్ తినిపిచ్చేసి రెడీగా ఉంచుతా. ఇంకా తను వచ్చాక మేము తినేసి ఇంకా కలిసి టైం స్పెండ్ చేస్తామన్నమాట. హాయ్ చెప్పు. హాయ్. హాయ్ చెప్పు మరి. హాయ్. అషి హాయ్. హాయ్. ఏం కావాలి? గాల్లో కావాలా? దక్షిత్‌కి అయితే కాసేపు సాంగ్స్ పెట్టాననమాట. దేవుడి సాంగ్స్ అవి వింటూ ఉంటాడు. సాయంత్రం ఇప్పుడు కార్తీక మాసంలో వస్తూ ఉంటాయి కదా! సో, అవి వింటాడనమాట చాలా ఇంట్రెస్టింగ్‌గా కూర్చొని. అండ్ ఆషి అయితే నన్ను పొరపాటున కూడా వదలదని ఎక్కడుంటే అక్కడే ఉంటది. అందుకని దగ్గరుంచుకొని చేస్తాను. అండ్ ఇక్కడ నేనేం చూపిస్తున్నా అంటే ఇక్కడికి ఆఫ్‌లైన్‌లో ఫ్రోజన్ కోకోనట్ కూడా దొరుకుతుంది. నాకు రీసెంట్‌గానే తెలిసింది. ఎవరికైనా తెలియకపోతే ఇంకా ఇండియన్ స్టోర్స్ నుంచే తెచ్చుకుంటే ట్రై చేయండి. ఆఫ్‌లైన్‌లో మనకు దొరుకుతుందనమాట. సో, మొన్న తెచ్చుకున్నాను. చాలా బాగున్నాయి క్వాలిటీ అయితే. అంటే చాలా ఫ్రెష్‌గా మీకు చూపిస్తాను. నాకైతే అనిపించింది. ప్రైస్ డీటెయిల్స్ అయి నాకు అసలు గుర్తులేదని నేను చూడలేదు. బట్ సైజెస్ అయితే ఇలా వచ్చి చాలా టెండర్‌గా, ఫ్రెష్‌గా అనిపించింది. టేస్ట్ వైస్ కూడా ఒకటి తిని చూసాను ఎలా ఉంది అని. అనిపించింది. ఇంకా వాటర్‌లో జస్ట్ క్లీన్ చేసి ఆ రోజు మా హస్బెండ్‌కి కొబ్బరి చట్నీ అంటే చాలా ఇష్టము. ఇంకా అన్నీ మిక్స్ వేసి చేస్తున్నాను అనమాట. ఎలా అయినా ఫ్రెష్ కొబ్బరి టేస్ట్ డిఫరెంట్‌గా ఉంటది కొంచెం. బట్ ఇలా మిక్స్ వేసినా బాగుంటుంది. ఇంకా అదే చేస్తున్నాను అనమాట చట్నీ కోసం. అండ్ యూజువల్లీ నేనైతే ఇడ్లీ, దోస పర్సన్ ఏం కాదండి. ఇంట్లో కూడా రెగ్యులర్‌గా ఏముండవు. ఎప్పుడైనా వేస్తాను. మాకు ఆ క్రేవింగ్ రావాలి, ఇడ్లీ తినాలి, దోస తినాలి అన్న క్రేవింగ్ వచ్చినప్పుడు మాత్రమే ప్రిపేర్ చేసి పెడతా అనమాట. ఎందుకంటే తను మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌లు అలాంటివి తినేసి ఆఫీస్‌కెళ్లరు. ఓన్లీ నైట్స్ తినాలి. అలాని డైలీ తినాలన్న దానికి ఇంట్రెస్ట్ ఉండదు. మాకైనా ఉండదు. అందుకని నేను చాలా రేర్‌గా వేస్తూ ఉంటాను అనమాట. అండ్ చేసి ఫెర్మెంట్ అయ్యాక ఫ్రిడ్జ్‌లో పెడతాను. అండ్ నేను సాల్ట్ మాత్రం ఎప్పటికప్పుడు ఎంత క్వాంటిటీ కావాలో
అంతవరకు తీసుకొని కలుపుకొని పెట్టేస్తాను అనమాట. అండ్ ఈసారి అయితే అసలు ఫర్మెంట్ అవ్వలేదు. వింటర్ స్టార్ట్ అయిపోయింది, టెంపరేచర్స్ కూడా సింగిల్ డిజిట్లోకి వచ్చేసాయి కాబట్టి ఫర్మెంట్ అవ్వలేదు. బట్ ఓకే, అయినంత వరకు ఇంక ఫ్రెష్గా ఉంటుందిలే అన్నట్టు పెట్టేశాను అనమాట. అండ్ మా వరకు ఇక్కడ ఇడ్లీ పెడుతున్నాను. అండ్ నేను ఇక్కడ ఇడ్లీ పెడుతుంటే అషి ఏం చేసింది చూడండి, మొత్తం బేకింగ్ పౌడర్ ప్యాకెట్ తీసి మొత్తం అవన్నీ వంపేసింది. ధనియాల ప్యాకెట్ చింపేసింది, మొత్తం పౌడర్ అంతా కింద వంపేసింది. అషి ఇలాంటి మెస్ చాలా క్రియేట్ చేస్తుంది కిచెన్లో ఉండి. సో నాకు అందుకే భయం. బట్ తను పడుకున్నప్పుడు చేసుకొని పనులు అవ్వవు అనమాట ఇవన్నీ. ఇంకా తను లేచినప్పుడే చేయాలి. సో అవన్నీ ఎప్పుడు ఉండే ప్రోగ్రామ్సే, అందుకే నాకు టైం మిగలదు బేసిక్గా వీళ్ళతో. అండ్ ఇక్కడైతే నాకు ఇడ్లీ కుక్కర్ అది ఈ స్టవ్ మీద వర్క్ అవుతాయి, నా దగ్గర లేదు కూడా. ఇంకా అందుకని జస్ట్ ప్లేట్స్ నాన్ స్టిక్ కొంచెం పెద్దది ఉందన్నమాట. సో దాంట్లోనే ఒకదానిపైన ఒకటి పెట్టేస్తాను. ఏమి స్టిక్ అవ్వండి, మనం డైరెక్షన్ చూసుకొని పెట్టుకుంటే చక్కగా అయిపోతాయి. మధ్యలో కాడ కూడా అవసరం ఉండదు. మా ఫ్రెండ్ ఈ టిప్ చెప్పింది, అప్పటి నుంచి నాకు సరిపడగా ఒక 4 ప్లేట్స్ సరిపోతాయి అనమాట. ఇంకా అలా కానిచ్చేస్తాను. అండ్ ఇక్కడ మా కిచెన్కి డోర్ ఉంటుంది, సో ఆ డోర్ వేసేసాను. అఫ్కోర్స్ తను ఈజీగా తీసేసుకుంటుంది, లాక్ లాంటిది ఉండదు. నేను తిట్టాను అనమాట, ఎందుకు ఇదంతా చింపేసో, బయటికి వెళ్ళి క్లీన్ చేసుకుంటా అని. ఇంకా అందుకని కాసేపు వెళ్ళిపోయింది. తర్వాత సైకిల్ వేసుకొచ్చి డోర్ దగ్గర నుంచొని ఇంకా నన్ను చూస్తూ అడుగుతూ ఉంటుంది అనమాట. అండ్ ఈలోపు నాకు కరెక్ట్గా ఇడ్లీ కంప్లీట్ అయింది. క్యారెట్ గ్రేట్ చేసేలోపు మా హస్బెండ్ కూడా వచ్చేసారు. ఇంకా మా హస్బెండ్ రాగానే ఇద్దరు పరిగెట్టుకొని వస్తారు. ఇంకెప్పుడైనా బ్లాగ్లో షేర్ చేస్తాను. అండ్ అప్పటికి 7:30 అయిందనమాట టైము. సో ఇడ్లీ అవుతూ ఉంది, నీకు దోశ కూడా వేసేస్తాను ఫాస్ట్గా, ఇంక తినేసి వెళ్దామని చెప్పి ఇంకా క్యారెట్ అది గ్రేట్ చేస్తున్నాను. అండ్ ఈటింగ్ హ్యాబిట్స్లో చాలానే చేంజెస్ చేసుకుంటున్నాము స్లోగా. సో అవన్నీ కూడా మీకు బ్లాగ్స్లో షేర్ చేస్తాను, ఏ ఫుడ్ తీసుకుంటున్నాం ఏంటి అని. అండ్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే ఫీడింగ్ స్టాప్ చేశాను నేను. అప్పటికి 1 వీక్ అయింది ఫీడింగ్ స్టాప్ చేసి. సో ఇప్పుడు నా డైట్ మీద కాన్సన్ట్రేట్ చేయాలి. ఇప్పటి వరకు ఫీడింగ్ చేస్తున్నాను కాబట్టి నేను ఎలాంటి డైట్స్ ఎలాంటివి ఏం ఫాలో అవ్వలేదు. సో ఆ ఫీడింగ్ జర్నీ కూడా మీకు కమింగ్ బ్లాగ్స్లో షేర్ చేస్తాను డీటెయిల్డ్గా. మరి ఎందుకు తెలియదు, రోజు దిగుతా ఉంటుంది అప్పుడప్పుడు. అమ్మా నేను నడుస్తానమ్మా, నువ్వు ఫాస్ట్గా రావాలి దక్షిణ్. అండ్ వింటర్ వస్తే మెయిన్ ప్రాబ్లం ఏంటి అంటే భయం వేసేది, చాలా తొందరగా చీకటి పడిపోతుంది 4:35 కల్లాగా. సో డే చాలా చిన్నగా ఉన్న ఫీలింగ్ వస్తుంది అనమాట. సో అంటే మనకి అమ్మో నైట్ అయిపోయింది అన్న ఫీలింగ్ వచ్చేస్తుంది, బట్ టైం చూస్తే చాలా తక్కువే అవుతుంది. అండ్ ఇక్కడ చాలా డేస్ తర్వాత పెద్ద కాఫ్లైన్కి వెళ్తున్నాము. సో ఇక్కడ కాఫ్లైన్ చాలా పెద్దగా ఉంటుందండి, చాలా ఫ్లోర్స్ ఉంటుంది. అండ్ చాలా అన్వాంటెడ్ స్టఫ్ కూడా అలానే కొంటాము. ఊరికే చుట్టూ వల్ల సాంగ్ పాడు. ఇదిగో ఇక్కడ చూడు, ఇక్కడ చూడు, ఇదిగో ఇక్కడ చూడు, ఇక్కడ చూడు, ఇటు ఇటు, ఇదిగో పాడు. తర్వాత పాడుది కానీ, ఓకే? ఈ గాల్లో వినిపించట్లేదు. విన్నారు కదండి, దక్షిత్ అయితే చాలా బాగా పాడతాడు. అండ్ చాలా పాటలు మేము కార్లో వెళ్ళేటప్పుడు మ్యూజిక్ వింటూ వెళ్తాం అనమాట ఎక్కడికి వెళ్ళినా. సో అలా వింటూనే చాలా సాంగ్స్ నేర్చేసుకున్నాడు. అండ్ ఇక్కడ చాక్లెట్స్ కనిపించాయి. ఈ మధ్య స్వీట్ క్రేవింగ్స్ చాలా వస్తున్నాయి, ఎందుకో తెలియదు కానీ అసలు చాలా జంక్ చాక్లెట్స్ అన్నీ మానేసా. బట్ ఇప్పుడు బయటే కనిపించడంతో ఓకే ఎప్పుడైనా తినడానికి తెచ్చుకుందాము, అసలు ఏముండట్లే అన్నట్టు ఇంక తెచ్చుకున్నాను అనమాట. అండ్ ఎప్పుడైనా సరే గ్రాసరీ షాప్కి ఇలా ఎక్కడైనా కాఫ్లైన్కి అలా వెళ్ళినప్పుడు ఈవినింగ్స్ అస్సలు వెళ్ళకూడదు. అండ్ నైట్ అయితే మేము వచ్చే టైంకి 8:30 అయింది. ఇది 10 వరకు ఉంటుంది ఊర్లో.
మేము వెళ్ళేటప్పటికి బనానాస్ అయితే ఎన్ని వెరైటీస్ ఉంటాయి, అన్నీ ఖాళీ అయిపోయాయి. సింగిల్ బనానా ఒక్కటే ఉంది. పిల్లలకి బనానాస్ మోస్ట్లీ పెడుతూ ఉంటాను, డైలీ ఖచ్చితంగా ఉండాలి మా ఇంట్లో. బట్ ఏంటో అసలు లేవు ఆ రోజు. అండ్ ఇంకా ఉన్నవి కూడా కొన్ని కొన్ని మాత్రమే ఉన్నాయన్నమాట. ఇంక ఉన్న వరకు తీసుకున్నాను, వెజిటేబుల్స్ కానీ ఫ్రూట్స్ కానీ. మాకు డే టైంలో వెళ్ళడం అవ్వదు, అండ్ మా హస్బెండ్ ఆఫీస్ నుంచి వచ్చాక ఎప్పుడు నైటే వెళ్ళాలి. సో ఆ టైంలో మోస్ట్లీ ఉన్న వరకే తెచ్చుకోగలం. ఓన్లీ వీకెండ్స్, ఓన్లీ సాటర్డే మాత్రమే డే టైంలో వెళ్తే మనకు కావాల్సినవి ఏమన్నా ఫ్రెష్గా కావాలంటే తెచ్చుకోవచ్చు. అఫ్కోర్స్ ఫ్రెష్ అంటే ఫ్రెష్గా ఉంటాయి, బట్ చాలా వరకు స్టాక్ అయిపోయి ఉంటాయి అన్నమాట కొన్ని. అండ్ పొమోగ్రానైట్ అయితే భలే ఉన్నాయి, ఒక్కొక్కటి పెద్ద సైజులో ఉంది. అండ్ ఒక్కొక్కటి €3 అంట. అసలు ఏం 300 ఇంచుమించు అనుకున్నాను ఒక్క పొమోగ్రానైట్. అండ్ ఇక్కడ కొన్ని ఏమంటారు లూజ్ అయితే మనం ఇలా వెయిట్ వేసుకొని ప్రైస్ ట్యాగ్ అది మనం వేసుకోవాలన్నమాట, లేకపోతే బిల్లింగ్ దగ్గర వెళ్ళాక ఖచ్చితంగా తీసేస్తారు. అండ్ మా పిల్లలు ఇద్దరు కాఫ్లైన్కి వచ్చారంటే తప్పకుండా అడిగేది డోనట్ అడుగుతారు. ఈ మధ్య అన్నీ తెలుస్తున్నాయి వీళ్ళకి బాగా. దక్షిత్ అయితే అసలు డోనట్ ఇచ్చే వరకు ఊరుకోవడం. సో ఈ పెద్ద కాఫ్లైన్కి వచ్చినప్పుడు అయితే ఖచ్చితంగా కొనిస్తాం డోనట్. ఇవి తీసుకుంటున్నాం. హలో హాయ్. చీజ్ చెప్పి ప్లీజ్ చీజ్. అషి Siapa? Hah? ఉమ్మ పెట్టు అషి. Ashi. అయ్యో రోజ్మేరీ అన్న పెంచి చూద్దాం ఎలా వస్తుంది. చెప్పు ఏమైంది? మొక్కల్లో కూడా భయం. ఏమైంది? ఇగో నాన్నంత హక్ చేసుకో. నేను హక్ చేసుకో. ఆమన్ చేసుకోమని. నేను చేసుకోనా? అమ్మ చేసుకో. అషి నాన్నొద్దా? సో ఆల్మోస్ట్ 9:45 వరకు షాపింగ్ చేస్తూనే ఉన్నాం. ఇదిగోండి ఈ మాల్ నుంచి ఆ మాల్ వరకు అన్నీ కొంటూ ఉన్నాం. నేను లిస్ట్లో రాసుకొచ్చింది ఓన్లీ 8 to 10 ఐటమ్స్ రాసుకొచ్చాను. ఆల్మోస్ట్ ఒక 20 to 30 ఐటమ్స్ కొన్నాము. అందులో ఏముండవు, ఆ ఫ్రూట్స్ అవి ఇవి అవే ఉంటాయి జంక్ అన్ని. గ్రాసరీ షాపింగ్ వచ్చిన వాళ్ళు అందరూ కనెక్ట్ అవుతారు ఈ పాయింట్కి. అండ్ ఈసారి బెస్ట్గా కొనుక్కుంది ఏంటంటే రోజ్మెరీ ఆయిల్ ప్రిపేర్ చేసుకుందామని తీసుకున్నాను. ఎంతైంది బిల్లు? €132. €132. 10 ఐటమ్స్ కోసం వచ్చాం. 132 అంటే దగ్గర 12,000. 12,000 ఏం తీసుకున్నారు అంటే ఫ్రూట్స్, బిస్కెట్స్, ఒక కూరగాయ లేదు, కూరగాయలు లేవు, టమాటాలు తప్ప అందులో. ఓపెన్ చేసేయాలండి ఇప్పుడు, వదిలేస్తే ఇక్కడ మళ్ళీ. ఏంటి తోలు తీస్తున్నాడు. మ్యూజిక్ ఆఫ్ అయ్యాడు. మ్యూజిక్. దక్షిత్ హలో అమ్మా. దక్షిత్ ఇప్పుడు మాడు. దక్షిత్ అషిమా దక్షిత్ నాన్న చూడు నన్ను చూడు. నాన్న ఫ్యూయల్ కొట్టించడానికి వెళ్ళారు. ఓకే వస్తారు. నాన్న ఫ్యూయల్ కొడుతున్నారు చూడు కార్కి. చుట్టమల్లి చుట్టేస్తాంది. దక్షిత్ ఇటు రే. హాయ్ హలో. సో మా షాపింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. అండ్ ఈరోజు
డిన్నర్ కూడా మా హస్బెండ్ 7:30కి వచ్చారు. తను వచ్చేటప్పటికి రెడీ చేసేసా. ఇంకా అందరం వేడివేడిగా ఇడ్లీ దోశ తినేసి ఇంకా స్టార్ట్ అయ్యామన్నమాట. ఈ ఊర్లో కాఫ్లాండ్, లిడిల్ ఇవన్నీ 10 వరకు ఉంటాయి. సో మేము 8-10 కల్లా బయలుదేరాము అందరం తినేసి. సో ఇప్పుడైతే టైం 9:30 దగ్గర 10 అవుతుంది. ఇంటికి వెళ్ళాక మేము ఇవన్నీ సర్దుకొని ఇంక పిల్లల్ని పడుకోబెట్టి మేము ఏదైనా బిగ్ బాస్ అది చూసేసి పడుకోవడం. సో చూసారు కదండి, ఇది ఈరోజు వ్లాగ్. హోప్ మీకు నచ్చింది అనుకున్నా. నచ్చితే తప్పకుండా లైక్, షేర్, కమెంట్ చేయండి. అండ్ మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసినట్టయితే ప్లీజ్ టు టేక్ ఏ మూమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అండ్ సీ ఆల్ ఇన్ నెక్స్ట్ వ్లాగ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. టేక్ కేర్.